హలో అండి అందరికీ. ఈరోజు స్పెషల్ అయితే కద్దు కా ఖీర్ అండి. నా స్టైల్లో కద్దు కా ఖీర్ ఎలా చేస్తానో చూడండి. దీనికోసం అయితే మంచి లేత ఒక సొరకాయ తీసుకోవాలండి. మంచిగా దాన్ని తురుముకోవాలి. ఆ తురుముకున్న తురుముని బాయిల్ అవుతున్న వాటర్లో వేసి ఒకసారి ఉడకనివ్వాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం గ్రీన్ కలర్ వేసాను. వేసేసి కాసేపు అలా ఉడకనిచ్చాక దాన్ని ఒక జల్లి గిన్నెలో వేసేయాలండి. అందులో వాటర్ అంతా వెళ్ళాక గీ వేసేసుకొని ఆ తురుముని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం పాలు పోసాను. ఆ పాలల్లో బాగా ఉడకనిచ్చాను. తర్వాత సగ్గు బియ్యం కూడా ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యం, తర్వాత ఉడికించి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ వేసి మంచిగా మిక్స్ చేయాలండి. అలాగే కొంచెం సగ్గు బియ్యాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఏంటంటే మన కద్దు కా ఖీర్ అనేది మంచిగా చిక్కగా వస్తుంది. ఆ పౌడర్ వేసేసి దీనికి సరిపడా పాలు పోసేసుకోవాలండి. మంచిగా ఇలా పోసేసుకొని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకుంటున్నప్పుడు దీంట్లో మనం టేస్ట్ సరిపడా షుగర్ వేసేసుకొని అందులోకి కండెన్సర్ మిల్క్, అదే అండి మిల్క్ మేడ్, ఇది వేయడం వల్ల దీని టేస్ట్ డబుల్ అవుతుంది. మిల్క్ మేడ్ వేసేసి తర్వాత కోవా వేసాను. కోవా వేసి మంచిగా కలిపేసానండి. తర్వాత బాదాన్ని కూడా కావాలంటే దంచుకోవచ్చు, లేకుంటే ఇలా పలుకుల్లాగా మిక్సీ పట్టుకొని బాదం వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మన కద్దు కా ఖీర్ రెడీ. నచ్చితే లైక్